ఈ నెల 24న హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి ప్రథమ వార్షికోత్సవం జరగనుంది. వేలాది మంది పాల్గొనాలని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బిషప్ జన్ను ఇర్మియా పిలుపునిచ్చారు. వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లి లెబనోన్ చర్చిలో జరిగిన సమావేశంలో ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు రావాలని సూచించారు. భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం యొక్క హక్కులను రక్షించడంలో భాగంగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి లాస్ట్ ఇయర్ 2024న స్థాపించబడిన క్రైస్తవ హక్కుల రక్షణ సమితి దేవుని యొక్క నామ మహిమార్థమై భారతదేశంలో సుమారు 7-8 రాష్ట్రాల్లో విస్తరించి బలోపేతంగా ముందుకు వెళ్తున్న తరుణంలో వరంగల్ గడ్డ మీద స్థాపించబడిన దీని యొక్క వార్షికోత్సవము ట్రై సిటీలో ఉన్న వరంగల్ ఉమ్మడిలో భాగమైన హనుమకొండ జిల్లా చారిత్రాత్మకమైనటువంటి సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో 24వ తారీఖు 7వ నెల 2025 గురువారం రోజున ఈ యొక్క వార్షికోత్సవాన్ని నిర్వహించడానికి కొరకు నేషనల్ కమిటీ, స్టేట్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల కమిటీ నాయకత్వ సమాలోచనలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా పేరు బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియా, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాను. యొక్క కార్యక్రమం యొక్క వాల్ పోస్టర్ను 3వ డివిజన్ పైడిపల్లి లెబనోన్ చర్చిలో యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఉమ్మడి వరంగల్, తెలంగాణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో సబ్బండ వర్గ ప్రజలు క్రైస్తవ సమాజాన్ని పాల్గొని ఈ యొక్క కార్యక్రమం